దేశంలో వివిధ వస్తువులపైన పన్నుల తగ్గింపు. వాటిలో కొన్ని చూసుకున్నట్లయితే సాధారణ జనాభా యూజ్ చేసేటువంటి బ్రెడ్డు, బన్ను, చపాతీ, పరోటాపై పన్ను రేట్లు తగ్గించడం జరిగింది. వీటిపై ఉన్న 5-18% పన్ను ఎత్తివేత. గణనీయంగా తగ్గనున్న వాహన ధరలు. ఎలక్ట్రిక్ వాహనాలపై 5% పన్ను, టూత్పేస్ట్, షాంపూలు, సబ్బులు, హెయిర్ ఆయిల్పై 5%, సిగరెట్, గుట్కాలు, కూల్ డ్రింక్ల, విలాస వస్తువులపైన 40%. 2 స్లాబుల విధానానికి ఏకగ్రీవ ఆమోదం ఈ నెల 22 నుంచి అమల్లోకి. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గింపు శాతాల్లో. హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్పేస్ట్, టాయిలెట్ సోప్, టూత్ బ్రష్లు, షేవింగ్ క్రీమ్లు ప్రస్తుత స్లాబుల్లో ఉన్నటువంటి 18%ని కొత్త స్లాబ్ 5%కి తగ్గించడం జరిగింది. వెన్న, నెయ్యి, చీజ్, డైరీ, స్ప్రైట్స్ 12% ఉన్నటువంటి స్లాబ్ని 5%కి తగ్గించడం జరిగింది. ప్యాకేజ్డ్ నమ్కీన్స్, భుజియా మిక్చర్ 12% ఉన్నటువంటి ట్యాక్స్ని 5% తగ్గించడం జరిగింది. పాత్రలు మరియు పిల్లల పాల బాటిల్స్, శిశువుల నాప్కిన్స్, క్లినికల్ డైపర్స్, కుట్టు మిషన్ల విడి భాగాలు 12% ఉన్నటువంటి ప్రస్తుత స్లాబ్ను కొత్త స్లాబ్ 5%కి మార్చడం జరిగింది. మరికొన్నిటిపై స్లాబ్ రేట్లు చూసినట్లయితే ఆరోగ్యానికి దన్ను. వ్యక్తిగత హెల్త్ జీవిత బీమా ప్రస్తుతం ఉన్నటువంటి 18%ని జీరోగా మార్చడం జరిగింది. థర్మామీటర్లు 18% ఉన్నటువంటి ట్యాక్స్ 5%కి, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్కి 12% ఉన్నటువంటి ప్రస్తుత 12 ఉన్నటువంటి ట్యాక్స్ని 5% మార్చడం జరిగింది. అన్ని డయాగ్నోస్టిక్స్ కిట్స్, రీఏజెంట్స్ ప్రస్తుతం 12 ఉంటే 5%కి మార్చడం జరిగింది. గ్లూకోమీటర్, టెస్ట్ స్ట్రిప్లు ప్రస్తుతం 12 ఉంటే 5కి మార్చడం జరిగింది. కరెక్టివ్ కళ్ళద్దాలు 12% ఉన్నటువంటి ట్యాక్స్ని 5% గాను. విద్యకు ఊతం, మ్యాప్లు, చార్ట్లు, గ్లోబ్లు 12% ఉంటే 0కి మార్చడం జరిగింది. పెన్సిళ్ళు, షార్ప్నర్స్, క్రేయన్లు, పెస్టల్స్ 12% ఉన్న వాటిని 0గా మార్చడం జరిగింది. ఎక్సర్సైజ్ బుక్స్, నోట్బుక్స్ మరియు ఎరేజర్స్. ఎక్సర్సైజ్ బుక్స్, నోట్బుక్స్ 12% ఉంటే 0గా మార్చడం జరిగింది. ఎరేజర్లు 5% ఉండగా వాటిని కూడా 0గా మార్చడం జరిగింది. రైతుల అభ్యున్నతి కోసం కృషి చేస్తూ ట్రాక్టర్ టైర్లు విడిభాగాలు ప్రస్తుతం 18 ఉంటే కొత్తది 5%కి, ట్రాక్టర్లు 12% ఉంటే 5%కి, నిర్దిష్ట బయో ఫెర్టిసైడ్స్, సూక్ష్మ పోషకాలు 12% ఉండగా 5%కి, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, స్ప్రింక్లర్లు 12% ఉండగా 5%కి, సాగు యంత్రాలు 12% ఉండగా 5%కి తగ్గించడం జరిగింది. ఎలక్ట్రానిక్స్పై భారీగా తగ్గించడం జరిగింది. ఎయిర్ కండిషనర్లు 28% ఉండగా 18%కి, మానిటర్లు, ప్రాజెక్టర్లు 28% ఉండగా 18%కి, డిష్ వాషింగ్ మిషన్లు 28% ఉండగా 18%కి, పెట్రోల్ మరియు పెట్రోల్ హైబ్రిడ్, ఎల్పిజి, సిఎన్జి కార్లు 28% ఉన్నటువంటి ట్యాక్స్ని 18%కి తగ్గించడం జరిగింది. 3 వీలర్స్ 28 నుండి 18%కి, మోటార్ సైకిళ్ళు 28 నుండి 18%కి. ఈ విధంగా సామాన్య మధ్యతరగతి ప్రజలపై ధరల భారం దించుతూ జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రధాని ప్రకటించిన దీపావళి కానుక దసరాకు ముందే వచ్చింది. చపాతీ, పరోటా, బ్రెడ్డు, బన్నులపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అధ్యక్షతన భేటీ అయిన జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. అంతేకాదు కుటుంబాలకు ఆధారమైన ఆరోగ్య, జీవిత బీమాపై ప్రస్తుతమున్న 18% జీఎస్టీని ఎత్తివేయనుంది. దీంతో ఆ మేరకు వాటి ప్రీమియంలు తగ్గనున్నాయి. ఇకపై జీఎస్టీలో 5-18% పన్ను స్లాబులే ఉంటాయి. 12% మరియు 28% స్లాబుల్లోనూ వస్తువులు 5-18% స్లాబుల్లోకి మారనున్నాయి. వెండి, బంగారం, వజ్రాభరణాలపై ప్రత్యేక పన్ను 3% ఇక ముందు కొనసాగనుంది. సెప్టెంబర్ 22 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. ఇవి ఈరోజు అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం తర్వాతి వీడియోని చూడండి. డే టు డే అప్డేట్స్ రావడం జరుగుతుంది.
థ్యాంక్ యూ.